సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి ఎందుకు రావాలి, సో ఎందుకు ఐటీ ఇండస్ట్రీకి రావాలి, సో మనం ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఐటీ ఇండస్ట్రీకి రావాలి? ఏం సార్ మీరు భలే మాట్లాడతారు. మీరు సివిల్ నేను చాలా ఇష్టం, సివిల్ రాక్స్, మెకానికల్ సంథింగ్ రాక్స్ అని ఇలా అలా అని చెప్పి మెకానికల్ జంప్స్ అని సంథింగ్ మన కాలేజ్ డేస్లో మనం చూసే ఉంటాం. అంతా నేను వదిలిపెట్టేసి నేను ఇప్పుడు మెకానికల్, సివిల్ కానీ త్రిపుల్ కానీ ఈ సైడ్ వెళ్ళకుండా వై షుడ్ ఐ కమ్ టు ఐటీ? దిస్ అ బేసిక్ క్వశ్చన్. అసలు ఎందుకు రావాలి సార్? నేను ఇండస్ట్రీలో మంచిగా శాలరీస్ ఉండదు, లేకపోతే దాంట్లో కెరియర్ ఉండదా? మెకానికల్ సైడ్ ఫ్యూచర్ లేదా? సివిల్ సైడ్ ఫ్యూచర్ లేదా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినాం మేము. సో జనరల్గా ఏంటి అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి హార్ష్ రియాలిటీస్, మెకానికల్, సివిల్ అండ్ త్రిబుల్ ఈ హ్యాస్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. ఆపర్చునిటీస్ అయితే చాలా లెస్ ఉన్నాయండి. సో దాని గురించి ఊరికే మాట్లాడడం ఎందుకు, కొంచెం రీసెర్చ్ చేసి మనకు తెలిసిన దాంతో పాటు, ఎందుకంటే నేను కూడా మెకానికలే కాబట్టి అట్ ద సేమ్ టైం వై షుడ్ వి యాడ్ సమ్ పాయింట్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకొని దీని గురించి అప్డేట్ చేద్దామని మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము ప్రోస్ కాన్స్ అంటే మనం ఎందుకు రావాలి, దానివల్ల ఉపయోగాలు అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, లేకపోతే దానివల్ల నష్టం ఏంటి, ఇది ఒకసారి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం దీనికంటే ముందు అసలు మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ వాళ్ళు ఎందుకు ఐటీ సైడ్ రావాలో ఒక చిన్న ఓవర్ వ్యూ మనం చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెకానికల్ అయినా కానీ, సివిల్ అయినా కానీ, త్రిబుల్ అయినా కానీ, మెకానికల్ వాడైతే మెకానికల్ సాఫ్ట్వేర్ డిజైన్స్, మెకానికల్ సివిల్ సాఫ్ట్వేర్ డిజైన్స్ ఆల్మోస్ట్ ఏ ఉంటాయి, లైక్ ఆటో క్యాడ్, కెటియా, ప్రోఈ. సో ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డిజైనింగ్ సాఫ్ట్వేర్స్. ఈ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే అంత గొప్పగా ఏం లేదు. ఒకవేళ మెకానికల్ వాడు కానీ, సివిల్ వాడు కానీ ఒకవేళ మంచి ఫ్యూచర్ కావాలి అంటే డెఫినెట్లీ ద పర్సన్ షుడ్ సెటిల్ ఆర్ ద పర్సన్ షుడ్ సెర్చ్ జాబ్ ఇన్ అబ్రాడ్స్, నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో కాదు. మెకానికల్ వాళ్ళకి జర్మనీ, సివిల్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేది యుఏఈ కంట్రీస్లో. ఈ జర్మనీ అండ్ ఇటలీలో ఎక్కువ మెకానికల్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో చూసుకుంటే ఆపర్చునిటీస్ తక్కువ, అంటే 100% ఆపర్చునిటీస్ తక్కువ. ఎట్ ద సేమ్ టైం ఈ సాలరీస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. నేను ఇదే నేర్చుకున్నాను, నేను దీనికే వెళ్ళాలి అంటే అప్ టు యూ, బట్ ఆలోచించండి, సాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి, అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళైతే ఇంకా దారుణం. త్రిబుల్ ఈ వాళ్ళైతే దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ అంటారు, దాంట్లో ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుందో అది భగవంతుడికే తెలియాలి. సో డెఫినెట్గా వీళ్ళందరూ ఐటీకి రావచ్చు అంటే ఎస్, షిఫ్ట్ అవ్వచ్చు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దాంట్లో ఏంటి ఏమన్నా కష్టం అవుతుందా అంటే దానికి సంబంధించిన నెగిటివ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీగా మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఐటీలో ఉండదండి. లాంగ్వేజ్ మీద కానీ ఎలాంటి పట్టు ఉండదు, కోడింగ్ మీద అస్సలు రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ కోడింగ్ భయపడే ఈసీఈ, సిఎస్ఈ కాకుండా, ఐటీ కాకుండా, లేకపోతే అటు ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, ఇంకా తర్వాత సైబర్ సెక్యూరిటీ అని ఇప్పుడు చాలా వచ్చాయి. వాటన్నిటిని వదిలిపెట్టేసి నేను త్రిబుల్ ఈ తీసుకుంది కోడింగ్ తక్కువ ఉంటుందనండి, మీరు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కోడింగ్ రమ్మంటారంటే ఆబ్వియస్లీ తప్పదు. దేనికి మనకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటే అది నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇది తప్పదు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేసిక్స్ కూడా తెలియదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది నేర్చుకోవడానికి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్లో చూసుకుంటే 40+ ఇయర్స్ వాళ్ళు మీరు ఎక్కడ కనపడరు. ఎక్కువ మంది ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఎక్కువ మంది ఉండేది ఎవరంటే యంగ్స్టర్సే ఉంటారు. ఎందుకంటే ఒకవేళ 40+ వచ్చింది, ఒక 40 lakhs, 50 lakhs, 60 lakhs ఇస్తున్నారు ఒక కంపెనీలో, ఒక డిజిగ్నేషన్కి, ఒక పోస్ట్కి, ఒక డొమైన్కి. ఇప్పుడు ఫ్రెషర్ ఇంకోటి వచ్చాడు, అదే పని నేను 5 లక్షల్లో చేస్తా, డెఫినెట్గా వీళ్ళకే ఇస్తారు. సో 40+ ఇయర్స్ వాళ్ళు తక్కువ ఉంటుంది, అదొక ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ మనం ఏంటంటే డైరెక్ట్గా ఐటీకి రాము. ఈ త్రిబుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ ఉద్యోగ అవకాశాల కోసం గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేసి, లేకపోతే మన కోర్ ఇండస్ట్రీలో ట్రై చేసో అటు చేసి ఇటు తిరిగి వస్తాం. ఇక్కడ కెరీర్ గ్యాప్ పడుతుంది, ఇక్కడ ఒక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే డైరెక్ట్గా వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఫర్ నాన్ ఐటీ పీపుల్, వై ఐటీ? ఎందుకండి ఐటీ? మీరు సివిల్ చేసి మీరు ఐటీ సైడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఈ క్వశ్చన్లు అనేది మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎక్కువగా. అండ్ తర్వాత విషయానికి వస్తే పాజిటివ్ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నెగిటివ్ విషయం ఎప్పుడు నెగిటివేనా, మనం పాజిటివ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో శాలరీస్ ఆర్ వెరీ హ్యూజ్. శాలరీస్ అనేవి కానీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక ఫైనాన్షియల్గా క్విక్గా చాలా తక్కువ టైంలో మంచిగా మనము ఎక్కువ ఎర్నింగ్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు.
అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అబ్రాడ్ ఛాన్సెస్ కూడా వెళ్ళొచ్చు. దేనికి? సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనం కన్నా వర్క్ చేసి మన పర్ఫార్మెన్స్ నచ్చింది, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ యూ కెన్ షిఫ్ట్ టు అబ్రాడ్. అండ్ ఆల్సో ద అట్మోస్ట్ ప్రయారిటీ అండ్ హై ప్రయారిటీ, లేకపోతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనో ఏదైనా స్టార్ మార్క్ పెట్టుకొని ఒక పాయింట్ అనో ఏంటి అంటే, ఆ పాయింట్ చాలా ఉద్యోగ అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ when comparatively all other industries. There is a reason for that. సో కొంచెం ఈ విషయం మనమందరూ కొంచెం బాధైనా కానీ కొంచెం అర్థం చేసుకోండి, చెప్పాలి నేను. ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలామంది ఇండియన్ హబ్, ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యేవాడిని వెన్న కంప్లీట్లీ డెప్త్ తెలియక ముందు. ఇండియా అనేది సాఫ్ట్వేర్కి హబ్. సాఫ్ట్వేర్ అనేది ఇండియా తర్వాత ఎవరైనా ఇండియన్స్ సాఫ్ట్వేర్, అబ్బా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఇండియాలోనే పుట్టారు అబ్బా, తెలియగలరు. సో యాక్చువల్లీ రియాలిటీ ఏంటి అంటే, ఇండియన్ శాలరీస్ అనేవి చాలా తక్కువ కాబట్టి అన్ని కంపెనీస్ ఇక్కడ వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అండ్ మన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, మన వాళ్ళు తెలివైన వాళ్ళు కాదనట్లేదు. కానీ ద మేజర్ రీజన్ ఈజ్ దిస్. సో సాఫ్ట్వేర్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు జనాభా, అట్ ద సేమ్ టైం తక్కువకే పని చేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఐటీ హబ్గా ఎదుగుతుంది. సో ఇదొక హార్ష్ రియాలిటీ, రైట్? సో ఇప్పుడు మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఐటీ సైడ్ వస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఎనీవే, ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి కెరియర్ వాళ్ళది. మెకానికల్లో కూడా ఇండియాలో ఉండి 20 లక్షలు 30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 40 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సివిల్లో ఉండి టాప్ ఆర్కిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా ఏం లేదు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అండ్ అట్ ద సేమ్ టైం బల్క్ పీపుల్, ఎక్కువ పీపుల్, క్రౌడ్కి ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.